అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ప్రవీణ్ పగడాల మరియు కేఏ పాల్ లుచ్చా, అజయ్ బాబు లుచ్చాగాడు, వికేఆర్ లుచ్చాగాడు ప్రవీణ్ పగడాలని శవం పెట్టుకుని ఎలా రాజకీయాలు చేస్తున్నారు మరియు హిందువుల మీద ఎలా రెచ్చిపోతున్నారో ఈ పిచ్చి కుక్కలు చూద్దామా? అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా, అబ్బో అంతా ఇంత కాదు. సో విన్నారు కదా, ఈ నత్తి పకోడీగాడు, కొవ్వెక్కిన పంది విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు ఏమంటున్నాడు? సో తెలంగాణ ఆంధ్ర పోలీసుల్ని అవమానిస్తున్నాడు. పోలీసులు అబ్బో డ్రామా, హై డ్రామా, ఎంత బాగా చేస్తున్నాను కసి అంటున్నాడు. పోలీసు వ్యవస్థలు వీడిని ఫస్ట్ అరెస్ట్ చేయండి, ఎందుకంటే వీడు అది హత్యను యాక్సిడెంట్ తెలియకుండా వీడేమంటున్నాడు, మీరు కనుక ఇది యాక్సిడెంట్ అని నమ్మించాలని డ్రామా, హై డ్రామా చేస్తుందని మీ మీదే ఆరోపణ మోపుతున్నాడు. అంటే ఈ హత్య వీడే చేపించాడు, అందుకే వీనికి ఇది హత్య అని ఖచ్చితంగా తెలుసు కదా. అందుకే వీడిని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇచ్చి ఈయన కొడుకు ఇంట్రాగేట్ చేయండి. పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ వీడియో గురించి ముందు ఎవరు మన ప్రవీణ్ పగడాల భార్యనే చెప్తుంది. తన భర్త గురించి తనకు తెలుసు, తాగుతాడని, ఆయన ఒక తాగుబోతని తెలుసు. కాబట్టి ఆమె ఏం చెప్తుందంటే, మీరంతా మత విద్వేషాలు రేపగొట్టండి, పాస్టర్లు మత విద్వేషాలు రేపగొట్టద్దండి, మతాల మధ్య నీవు చిచ్చులు పెట్టకండి, నా భర్త చావును మీ రాజకీయాలకు వాడుకోకండి అని విజ్ఞప్తి చేసింది. ఆ వీడియో కూడా చూద్దాం. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాలా. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. Praise the Lord. I am Jessica Pagadala. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony. సో విన్నారు కదా ప్రేక్షకులు, జెసికా పగడాల అంటే ప్రవీణ్ పగడాల భార్య ఈవిడ ఏం చెప్తుంది? నాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, పోలీసుల మీద, వ్యవస్థ మీద నమ్మకం ఉంది, వాళ్ళు వాళ్ళ పని చేస్తారు, ఈ కేసు గురించి అతి త్వరగా రిపోర్ట్ అందిస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు పాస్టర్లు ఈ విషయాన్ని రిలీజియన్స్ అంటే మతాల మధ్య చుచ్చులు పెట్టకండి అని పాస్టర్లకు గడ్డి పెడుతుంది. ఆడ భార్యకి లేని చింత ఈ నా కొడుకులు, పాస్టర్లు లుచ్చా నా కొడుకులు శవం దొరికితే చాలు శవాన్ని పెట్టుకుని రాజకీయాలు చేసి హిందువుల మీద
మతం మార్చిన గొర్రెలను రెచ్చగొట్టి ఈ దేశంలో అల్లోకొల్లోలు సృష్టించాలనేదే ఈ లుచ్చా పాస్టర్ల గాడి పని. ఈ లుచ్చా పాస్టర్లు ఇంకా ముందేం మాట్లాడారు వినండి. ఈ పాస్టర్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టామో అలాగే ఈయన పాస్టర్ లుచ్చా కొడుకులను కూడా తరిమి కొట్టాల్సిందే. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు. చూసారా ఈ బర్రెగొంతు అజయ్ బాబు లుచ్చా పాస్టర్ గారు ఏమంటున్నాడు, ఏ పాస్టర్ కూడా మందు తాగడంట. అవునా? రే పాస్టర్లు మందు తాగడం మానేసి అంటే మన భారతదేశంలో సగం బ్రాండ్ పడిపోతుందిరా. పాస్టర్లు అంటేనే తాగుబోతులు, లుచ్చాలు, రేపిస్టులు. మొన్ననే పంజాబ్లో ఒక పాస్టర్ భజన్ సింగ్ అనేవాడు ఎన్నో మంది అమ్మాయిలు రేప్ చేశాడు తెలుసారా. పాస్టర్ అంటేనే రేపిస్టు, డ్రింకిస్టు, డ్రగ్గిస్టు. ఈ నా కొడుకు ఏమంటున్నాడు, అజయ్ గర్ర బర్రెగొంతుగా బాబువాడు. వాడు యేసుగాడే తాగుబోతుగాడు. చూద్దాం ఇంకా ముందేమంటాడు. అని పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా, తప్పుడు రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. అంటే ఈ బర్రె గొంతు అజయ్ బాబు గడు లుచ్చా పాస్వర్డ్ ఏమంటున్నాడు, ఒకవేళ అది యాక్సిడెంట్ తాగి చనిపోయాడని రిపోర్ట్ వచ్చిందంటే అది తప్పుడు రిపోర్ట్లని మేము నమ్మాల్సి వస్తుందంటే వీనికి హత్య చేసింది వీడే అన్నమాట. వీడు హత్య చేస్తేనే కదా వీనికి ఖచ్చితంగా తెలుస్తుంది. లేదంటే పోలీసులకి వీడు వార్నింగ్ ఇస్తున్నాడంటే అంటే ఇది హత్య చేపించిన వాడు వీడే అని, అందుకోసమే వీడు హత్య అని వీనికి ఖచ్చితంగా తెలుసు. పోలీసులు ఈ బర్రె గొంతు అజయ్ పాస్టర్ గారిని కూడా అరెస్ట్ చేసి ఇంటర్గేట్ చేయండి. వీని కూడా ఇది హత్య అని నీవు ఎలా చెప్తావురా, మళ్ళీ ఇంత ఆధారాలు ఏమన్నా అని చెప్పి వీని 3rd degree టార్చర్ పెట్టండి వీని. అలాగైతేనే ఈ లుచ్చా కొడుకులు మతాల మధ్య చుచ్చులు పెట్టడం ఆపేస్తారు. అక్కడ ఉన్న గొర్రెలకి వీడు రెచ్చగొడుతున్నాడు. కనిపిస్తుంది కదా, ఈ పాస్టర్లకి ఒకసారి చెయ్యండి పూజ. పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేస్తాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఒరే మీరు గొర్రెలే కదరా, క్రైస్తవులు ఉన్న వాళ్ళని మొత్తం గొర్రెలని మీ యేసుగాడే చెప్పాడు కదరా, మళ్ళీ మీరు గొర్రెలు కాదంటున్నావు. మీరందరూ గొర్రెలే కదరా. ప్రేక్షకులు ఆ రోజు ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసినప్పుడు వాడు ఎన్ని మందు షాపుల్లో మందు కొన్నాడు అనేది వీడియో సీసీ ఫోటో వచ్చింది చూడండి. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మర్డర్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఏంట్రా ఇది పోస్ట్ మార్టం రిపోర్టంలో యాక్సిడెంట్ అని వచ్చింటే ఎవరెవరికి ఎన్నెన్ని సంచులు ముట్టావో తేల్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు కదా. కదలొద్దురా, అక్కడి నుంచి కదలొద్దు, అక్కడే పండుకో, అక్కడే 20 వెయ్యి. లుచ్చా నా కొడక. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ప్రేక్షకులు బాగా గమనించి చూడండి. ఈ ప్రవీణ్ పగడాల గాడు తప్ప తాగి డ్రైవ్ చేస్తూ కింద పడిపోయాడు రోడ్డు పైన. కొన్ని లారీలు బస్సులు వెళుతుండగా కొంచెంలోనూ బస్సు వాడు సట్టని క్రాస్ చేసి బచావ్ అయ్యాడు. కానీ లేదంటే ఆ బస్సు వాడి మీదే వెళ్ళిపోవాలి. చాలా జాగ్రత్తగా గమనించి చూడండి వాడు తాగి ఎలా పడిపోయాడో రోడ్డు పైన అనేది మీరే చూడండి.
చూశారు కదా, ఆ బస్సు వాడు చూసి వాడిని చూసి ఆ గాడి చూసి వాడు పడిపోయింది చూసి సట్టన తిప్పేసాడు బస్సుని. ఒక స్ట్రేట్గా కొట్టింటే వాడు ఆ బస్సు కింద పడి చచ్చేవాడు. అక్కడ జస్ట్ మిస్, లారీ కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ లారీ వెనక చక్రాలను కింద నలిగిపోయే పరిస్థితిని తప్పించుకున్నాడు. వెంటనే బస్ డ్రైవర్ కూడా అటు తిప్పేశాడు. బస్ డ్రైవర్ అలర్ట్గా లేకపోయినా అయిపోయాడు అక్కడే. ఒక డూప్ అంత రిస్క్ చేస్తాడు ఎవడన్నా? లారీ కిందను బస్ కింద పడే స్టెంట్లు వేస్తాడు ఎవడన్నా? ఈ పిచ్చి ఎక్కిందంటారా మీకు? అసలు మొత్తం దొబ్బేసిందా? చిప్పు మొత్తం దొబ్బేసిందా? మొత్తం సైకిల్గా మారిపోయారంటారా? ఫస్ట్ డే ఏం మాట్లాడారో వాళ్ళు చూపిస్తున్నా. అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. సో విన్నారు కదా ప్రేక్షకులు, జాన్ బెల్లి లింగం అనే లుచ్చా పాస్టర్ గారు ఏమంటున్నాడు కొడుకు, అక్కడ ప్రేయర్ చేసే ప్రార్థన చేసే గుంపు కూడా ఉన్నాయి, యుద్ధం చేసే గుంపు కూడా ఉన్నాయంట. అరే లుచ్చా పాస్టర్ జాన్ బెల్లం, ఎవడి మీద యుద్ధం చేస్తావురా? పోలీసుల మీద యుద్ధం చేస్తారా? ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తారా? లేదా హిందువుల మీద యుద్ధం చేస్తారా? ఎవరా లుచ్చా పాస్టర్గా? మరి మీ యుద్ధం చేసేట్టు మిగతా వాళ్ళు యుద్ధం చేయర్రా? నీకు ఒక్కరికే ఉంది తాకత్. ఎవరా లుచ్చా? ఒక దమ్ముంటే రారా మన యుద్ధం చేద్దాం. మళ్ళా నువ్వు ఒక్క అబ్బకు పుట్టిన వాళ్ళు ఉంటే రండిరా, మళ్ళీ గొర్రెలు ఏం బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా? రండిరా మళ్ళీ చూసుకుందాం. ఇంకేమంటున్నాడు ముందు విందాం. వాడు గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వాడు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తిట్టించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ జాన్ బెల్లి లింగం లుచ్చా పాస్టర్ గారు అక్కడ ఉన్న క్రైస్తవుల్ని ఎలా రెచ్చగొడుతున్నాడు. ఒరే లుచ్చా పాస్టర్ జాన్ బెల్లి లింగంగా, క్రైస్తవులందరిని ఎందుకు తీసుకుంటావురా? మీ తెలంగాణ ఆంధ్రలో కలిసి 2-3 లక్షల పాస్టర్లు ఉన్నారు కదరా, మీ పాస్టర్లు అందరూ కలిసి ఉద్యమం చేయండి రా లుచ్చా కొడుకులారా. అమాయక క్రైస్తవులు ఎందుకు ఆడుకుంటున్నారా? ఆ క్రైస్తవులతో దశమ భాగాలు లాగి కానుకలు లాగి వాళ్ళని గొర్రెలుగా మార్చి మళ్ళీ ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళనే వాడుకుంటారా లుచ్చా కొడుకులారా. మీ 2-3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, మీ పాస్టర్లు కలిసి పీకి చూపించండి రా. ఏం పీకి చూపిస్తారు? ఒక్క క్రైస్తవం కూడా మీ జతకి తీసుకోకుండా మీ 2-3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, మీ పాస్టర్లు అందరూ కలిసి పీకి చూపించండి రా. ఏం పీకుతారు లుచ్చా కొడక? మీ ప్లాన్ ఏంటి? మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడ్దార్, మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. అంటే ఏంట్రా? రే జాన్ బెల్లి లింగంగా ఏంట్రా చెప్పేది? ఒక్కసారి మీరు కండ్రన్నగా చేస్తే మీరు ఎక్కడ ఉంటాడో చూసుకోండా. అంటే ఎవరిని బెదిరిస్తున్నారో నువ్వు? ప్రభుత్వాన్నా, చంద్రబాబు నాయుడునా, పవన్ కళ్యాణ్ గారినా, లేదా పోలీసు వ్యవస్థనా, లేదా హిందువులనా? ఎవరిని బెదిరిస్తున్నావురా నువ్వు లుచ్చా నా కొడక? మేము కూడా కళ్ళు ఎర్రగా చేసేట్టే మీరు ఎక్కడ ఉంటారో తెలుసరా? బ్రిటిష్ లుచ్చా నా లంజా కొడుకులను కూడా ఇక్కడ నుంచి పారగొట్టిన వీరులు రా మేము. మీరెంతరా బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన విత్తనాలు మీరు లుచ్చా నా కొడక? చూసుకుందాం రారా మళ్ళీ. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చా కొడుకు ఏమంటున్నాడు? బైబిల్ పక్కలు పెడితే ఊచకోతకు వస్తారంటారే లుచ్చా నా కొడక జాన్ బెల్లి లింగంగా. ఎవరిని కోస్తారో ఊచకోత? ప్రభుత్వాన్ని కోస్తావా? చంద్రబాబు నాయుడిని కోస్తావా? పవన్ కళ్యాణ్ గారిని కోస్తావా? లేదా పోలీసు వ్యవస్థను కోస్తావా? లేదా హిందువులను కోస్తావా? ఎవరిని కోస్తారు ఊచకోత? ఏం రా నీకు ఒక్కరికి ఉండదు కోయడానికి? మేము కోయామా? ఒరే మళ్ళీ మీ పాస్టర్లందరూ మీ అబ్బాలకే పుట్టారని నమ్మకం ఉంటే నా నంబర్ యూట్యూబ్లో ఉంటుందిరా సాలే, మరి ఫోన్ చేయమలా కొట్టుకుందాంరా. ఎవడు కోస్తాడు ఊచకోత? మీరు కోస్తారా? మరి మేము కోస్తామో చూద్దాంరా సాలే. మీరందరూ పాస్టర్లు అందరూ ఒక అబ్బాయికి పుట్టామని నమ్మకం మీకు ఉంటే నా నంబర్కి ఫోన్ చేయమలా కొట్టుకుందాం. ఎవరు ఊచకోత కోస్తారో చూద్దాం రా. మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి మేము మాట్లాడతాం. మేము చెప్పు వేసాలి చెప్పు. కాదు, తెలుసు
మాతో పెట్టుకోవద్దు. ఆ, రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చా పాస్టర్ గారు ఒకప్పుడు రౌడీలు గుండాలు అంట. ఎవరే లుచ్చా రౌడీగా, మేము కూడా రౌడీలు గుండాలే రా, నీ ఒక్కడేనా? ప్రపంచం అంతా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా గుండాల రౌడీలేరా? ఎవరిని బెదిరిస్తున్నావే సాలే లుచ్చా నా కొడక? నీవు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఓటర్ అనుకున్నారే సాలే. షూటర్ రా కొడకల్లారా ఇక్కడ ఉన్నవాళ్ళు షూటర్లు. విన్నారు కదా, వీరు పాస్టర్లా లేదా రౌడీలా లుచ్చాగాళ్ళ అనేది కామెంట్లో మీరే తెలియజేయండి. ఒరే జాన్ బెన్నీలింగం పాస్టర్గా నేను చెప్పాను కదరా, ఎనీ టైం ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్. నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ టైం ఊచకొత్త కోసుకుందాం రా లుచ్చా. మా క్రైస్తవానికి మంచి జరగకపోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించలేక సిద్ధంగా ఉన్నాం. క్రీస్తు మహారాజుకి ఇది తల్లిదండ్రులకు రోగాలు వస్తే వాళ్ళ పూర్వజన్మ కర్మ కాబట్టి వాళ్ళని తీసుకుని శ్మశానంలో ఇడిచిపెట్టరండి అని చెప్పలేదా? అది వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జరామరణం. జరా అంటే ఏంటి? వృద్ధాప్యం అన్నది వారి కర్మ ఫలితము. వారిని అలా ఇడిచిపెట్టరండి, వాళ్ళ శోక సముద్రంలో మునగనివ్వండి అని చెప్తే కదా బుద్ధుడు బయటకు వచ్చింది. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడే ప్రవీణ్ పగడాల, తాగుబోతు ప్రవీణ్ పగడాల. వీడే తాగి చచ్చింది. ఏమంటున్నాడు వీడు? వృద్ధాపంలో వాళ్ళని వదిలిపెట్టి రమ్మని అని చెప్తుంటే బుద్ధుడు బయటకు వచ్చాడంట. ఒరే పిచ్చి నా కొడక, బుద్ధుడు వచ్చింది వృద్ధాపంలో. మనిషికి బాల్యము, యౌవనము, వృద్ధాపము ఇవన్నీ ఎందుకు వస్తున్నావి? కొందరు రోగిష్ఠులుగా ఎందుకున్నారు, కొందరు మంచిగా ఎందుకున్నారు? దీని గురించి స్టడీ చేయడానికి వచ్చాడు రా బయటికి. పిచ్చి నా కొడక, వృద్ధాపంలో వచ్చింది బయటకు వచ్చాడా? ఏం మాట్లాడుతున్నావురా? ఇలాంటి పిచ్చి నా సన్నాసులు పాస్టర్గాళ్ళే. సో ప్రేక్షకులు, వీడు ప్రవీణ్ పగడాల గాడు ఎలా తాగి రోడ్డు మీద కూర్చున్నాడో కొన్ని వీడియోలు ఉండో చూపిస్తానండి, చూడండి. సో చూస్తున్నారు కదా ప్రేక్షకులు, వీడు తప్ప తాగి బుల్లెట్ హెడ్ లైట్ పలుగొట్టుకుని ఎలాగైతే డ్రైవ్ చేస్తున్నాడో మీరే చూడండిగా. ఇది చూస్తున్నారు కదా, తాగి ఎలా కూర్చున్నాడో, హెడ్ లైట్ ఎలా పగిలిపోయిందో చూస్తున్నారు కదా. ఇలాంటి తాగుబోతు నా కొడుకుని పట్టుకొని ఈ లుచ్చా పాస్టర్ గాళ్ళు దీన్ని ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల మీద, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయిస్తాము, హిందువుల్ని ఊచకోత కోసమని బెదిరిస్తున్నారంటే ఈ పిచ్చి నా కొడుకులు. అంటే బ్రిటిష్ వాడు వదిలిపోయిన బైబిల్ గ్రంథంలో మన హిందువుల్ని మతం మార్చి, మన హిందువుల్ని దేశద్రోహులుగా తయారు చేసి, మన హిందువుల మీద దాడి చేసేలా చేసే ఈ లుచ్చా మతంలోకి వెళ్ళి గులాంగిరి చేస్తున్నారు కదరా క్రైస్తవ గొర్రెలు. ఇప్పటికైనా అర్థం తీసుకుని రండిరా. ఈ బ్రిటిష్ లంజా కొడుకులు పుట్టిన పాస్టర్లు బ్రిటిష్ లంజా కొడుకులతోనే డబ్బులు తింటూ, బయట దేశం నుండి డబ్బులు తింటూ, ఆ డబ్బుల కోసం స్వదేశానికి ద్రోహం చేస్తున్న ఇలాంటి జాన్ బెన్నీలింగం, అజయ్ బర్రెగొంతు గాడు, విజయ్ కుమార్ గాడు, బెల్లంపల్లి ప్రవీణ్ గాడు,
ఎంతోమంది పాస్టర్లు నా కొడుకులు బయట దేశం నుండి బ్రిటిష్ వాళ్ళతో డబ్బులు తీసుకుని మన దేశంలో ఉన్న హిందువుల్ని మతం మార్చి మళ్ళీ ఈ దేశానికి శత్రువుగా మార్చి హిందువులకు శత్రువుగా మారుస్తున్నారా గొర్రెలు. ఇప్పటికైనా అర్థం చేసుకుని కలిసి బయటికి రండిరా, గర్వాప్స్ కండి. ఇంకెన్నేళ్ళరా బ్రిటిష్ వాడు గులాంగిరి చేస్తారు. ఒకప్పుడు గులాంగిరి చేశారు, చాలేదురా మీకు. ఇప్పుడు వాడు వదిలేసి వెళ్ళిన బైబిల్కి వాని పుస్తకానికి మీరు గులాంగిరి చేస్తున్నారు కదరా. చూడండి రా, వీడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు చూడండిగా. గాడి పట్టుకోవడానికి కూడా బ్యాలెన్స్ కావడం అంతగా తాగాడు వీడు. హెడ్లైట్ పగిలిపోయింది ముందు. మీరే చూడండి, బాగా చూడండి. కానీ ఈ నా కొడుకు పాస్టర్ నా కొడుకు కొంతమంది ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని చూస్తున్నారు. ఏది యాక్సిడెంట్ కాదు, తాగలేదు, మా ప్రవీణ్ తాగేకెళ్ళాడు అని చెప్పి ఎలా హిందువుల మీద ద్వేషం లేపుతున్నారు గొర్రెలకి అర్థం చేసుకోండి. చూడండి, వీడిగా గాడి నడపడానికి కూడా బ్యాలెన్స్ పట్టడానికి అవట్లేదు, వెనక బ్యాగు వాలిపోయింది. చూస్తున్నారు కదా. ఇలాంటి లుచ్చానా పాస్టర్ గారికి వెనకేసుకొని వచ్చి మన దేశాన్ని మన హిందువుల్ని టార్గెట్ చేశారు. అర్థం చేసుకుని అందరూ బయటికి రండి. అరే హిందువులు, మీకు చెప్తున్నాను, ఎక్కడ పాస్టర్లు ఈ మత ప్రచారం చేయాలని కనబడినా చెప్పుకు పెంట అంటించి కొట్టి పంపించండి నా కొడుకుల్ని. అర్థమైందా? సో ప్రేక్షకులు, ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు సెలవు మరి.